డైలీ టేస్ట్ ది డైలీ. పేద ప్రజలను మోసం చేసి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మందకృష్ణ మాదిగ అన్నారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్దారులను చిన్నచూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వికలాంగులకు ఇస్తానన్న 6,000 రూపాయలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ నేతలు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తున్నారన్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం జాడ లేకుండా పోయిందని మందకృష్ణ మాదిగ విమర్శించారు. 2024 డిసెంబర్ 9 సంవత్సరం అయింది. ఇప్పుడు సెప్టెంబర్ లో ఉన్నాం. వచ్చే నెల అక్టోబర్ రాబోతుంది. అంటే 21 నెలలు గడిచిపోయి 22 నెలలు అయిపోతున్నది. 22 నెలలు గడిచిపోయినా ఆయన పెంచడు, కొత్త పెన్షన్ మంజూరు చేస్తలేడు. 50 లక్షల మందితో నమ్మించి ఓట్లేసుకున్న రేవంత్ రెడ్డి గారు, 50 లక్షల మందితో ఓట్లేసుకున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఎవరు దీని మీద మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరనేసి ఒక అంశం. రెండోది, ఇంత అన్యాయం జరుగుతుంటే, పేద వర్గాల పెన్షన్ పెరగకుండా ఇంత మోసం చేస్తుంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లీడర్లు ఎవరు ఒక్క మాట మాట్లాడతలేరు. మీరు ఒక్కసారి పేపర్లు తిరిగేయండి, ఎప్పుడైనా టీవీలు చూడండి. ఏ ఒక్క పార్టీ లీడర్, ఏ ఒక్క పార్టీ నాయకులు అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక మాట మాట్లాడతలేరు. అడగాల్సింది ఎవరు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడగాలి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు నమ్మించి ఓట్లేసుకొని గద్దెనెక్కారు కదా, మీరు పెన్షన్ ఎందుకు పెంచట్లేదు, కొత్త పెన్షన్ ఎందుకు మంజూరు చేస్తలేరు అని చెప్పి గట్టిగా అడగాల. కానీ ఏ ఒక్క